ఎంతమంది పూర్ణాత్మ బుక్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పూర్ణాత్మ బుక్ చదివిన వాళ్ళు ఎవరు లేరు. క్లాస్ విన్నాళ్ళు ఎంతమంది, వినిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పూర్ణాత్మ క్లాస్ విన్నారు ఎప్పుడన్నా? ఎంతమంది విన్నారు? 1 2 3 4. ఓకే ఓకే. ఇప్పుడు నా దగ్గర 3 టాపిక్లు ఉన్నాయి. ఒకటి పూర్ణాత్మ గురించి, 2 కాంతి గురించి, 3 ప్రాణశక్తి గురించి. ఏ టాపిక్ మీకు చెబుతామని అడుగుతున్నాను. కాంతి ఒక ప్రాణశక్తి గురించా? సరే, ప్రాణశక్తి గురించి చెప్పమన్నారు వెంకటేశ్వరరావు గారు, దాని గురించి చెప్దాం. అట్లయితే ధ్యానం ఒక 1 year లోపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధ్యానం మొదలుపెట్టి 1 year లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1 year లోపు వాళ్ళు 1 2 3 4 1 year లోపు ఒక 4 5 ఉన్నారు. మిగిలిన అందరూ 1 year పైన వాళ్ళే. రాములు గారికి వెంకటేశ్వర గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఎందుకంటే ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఈ పిరమిడ్లో ఎన్నో క్లాసెస్ జరిగినాయి. నేను ఏ కొత్త క్లాసు పెట్టినా కానీ ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఓకే చేద్దాం ఇక్కడ అని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఏదైనా కొత్త వర్క్షాపులు పెట్టాలంటే ఫస్ట్ ఇక్కడే అడిగేవాడిని. ఈరోజు ప్రాణశక్తి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ఏం జరుగుతుంది మనకి? ధ్యానం చేస్తా అంటే ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం, అంతే కదా? ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం. మరి ఆ ప్రాణశక్తి అనేది అసలు ఎట్లా ఉపయోగపడుతుంది మనకి? ప్రాణశక్తి ఉంటే మనం ఎట్లా ఉంటాము, లేకపోతే ఎట్లా ఉంటాము అనే విషయాలను కొంచెం క్లియర్గా విందాం. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి ఆ ప్రాణశక్తిని అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, మార్నింగ్ సెషన్ బాగుందా? దీన్ని లాక్ చేసేయండి, ఈ డోరు అటు నుంచి వస్తుంది. ధ్యానం చేస్తున్నాము, మనం ప్రాణశక్తిని తీసుకుంటున్నాం, పెంచుకుంటున్నాం. ఓకే, ప్రాణశక్తిని పెంచుకోవడమే కాకుండా శుద్ధి చేసుకుని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. జాగ్రత్తగా వినండి. ప్రాణశక్తిని వృద్ధి చేసుకోవడమే కాకుండా పెంచుకోవడమే కాకుండా శుద్ధి చేసుకుని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. ప్రాణశక్తి మనిషిలోకి ప్రవేశించినప్పుడు భౌతికపరమైన, మానసికమైన, అనుభూతికపరమైన సరికాని అలవాట్లు తొలగిస్తుంది. సరికాని అలవాట్లను తొలగిస్తుంది. మానసికంగా కానీ, భౌతికంగా కానీ, అనుభూతికపరమైనటువంటి సరికాని అలవాట్లను ఈ ప్రాణశక్తి తొలగిస్తుంది. అంటే మీరు ధ్యానం చేస్తుంటే మీలో ఒక ఖచ్చితమైనటువంటి మార్పుని మీరు గమనిస్తారు. సార్ నేను ధ్యానం చేస్తున్నాను అయినా నాలో మార్పు రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ ప్రాణశక్తిని తీసుకోవట్లేదని అర్థం. ఓకే, అంటే మీరు ప్రాణశక్తిని తీసుకోవట్లేదని అర్థం. చాలామంది ఏమనుకుంటారు, నేను 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నాకు నేను మొదట్లో ధ్యానంలో మొదలుపెట్టినప్పుడు మా పెదనాన్న గారు ఒక ఆయన రోజు లేచి మార్నింగ్ ఒక 2 hours మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆయన ఒక 3 ఏళ్ళు చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, సరే ధ్యానం వల్ల నాకేం ఉపయోగం కనబడతలేదురా అన్నాడు. అందుకని ధ్యానం మానేస్తున్నా అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకని ఉపయోగం కనబడతలేదు, నేను అక్కడ రోజు చేస్తేనే నాకు తేడా కనపడింది కదా, ఈయన 2 ఏళ్ళ నుంచి చేసినా కూడా తేడా ఎందుకు కనబడలేదు అని అనుకున్నాను నేను. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, కొన్ని రోజుల తర్వాత ఆయన ధ్యానం చేశాడు కానీ ఆ ఎనర్జీని తీసుకోలేదని నాకు అర్థమైంది. అర్థమైందా? ఒకవేళ కనుక ప్రాణశక్తిని కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. అది భౌతికంగా కానీ, మానసికంగా కానీ, అనుభూతిపరమైన మార్పు అనేది వస్తుంది. అర్థమైంది పాయింట్? ఊహాశక్తితో ప్రాణశక్తిని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఏ పని చేయాలో చెబుతూ ఉపయోగించవచ్చు. ఎనర్జీని మనం పంపించి దానికి ఏం పని చేయాలి, ఏ విధంగా దాన్ని ఉపయోగించాలనేది కూడా మనం
చెప్పవచ్చు. ప్రాణశక్తి ఎవరికి చేరి వాళ్ళకి ఏ పని జరగాలో ఊహించుకుంటూ ప్రాణశక్తి ప్రవాహానికి ఒక దిశానిర్దేశం చేయొచ్చు. ఎనర్జీని పంపించి దాన్ని అది ఏం చేయాలి అనే దాన్ని మనం దిశానిర్దేశం కూడా చేయొచ్చు. ప్రాణశక్తి లోపించి ఉన్న వ్యక్తులు ఇతరుల అభివృద్ధిని లేదా విజయాన్ని ఈర్ష్యతో అనుభవిస్తూ ఉంటారు. వేరే వాళ్ళ విజయాన్ని చూసి వీళ్ళు బాధపడుతున్నారు, ఈర్ష్యతో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళల్లో ప్రాణశక్తి లోపించింది అని అర్థం. లేదు ప్రాణశక్తి. అంతేనే వేరే వాళ్ళ విజయాలను చూసి వీళ్ళు వరి అవుతూ ఉంటారు. వేరే వాళ్ళ అభివృద్ధిని కానీ విజయాన్ని కానీ చూసి ఈర్ష్యతో బాధపడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళల్లో ప్రాణశక్తి లోపించింది అని అర్థం. ఎనర్జీ లేదు సరిగ్గా. ప్రాణశక్తి లోపించి ఉన్నప్పుడు చెత్త పుస్తకాలు చదువుతూ ఉంటారు, అటువైపు ఆకర్షించబడుతూ ఉంటారు. చెత్త పుస్తకాలు, చెత్త సీరియల్స్, హింసాత్మకమైనటువంటి సినిమాలు, వీటికి ఆకర్షించబడతారు ప్రాణశక్తి లోపించినప్పుడు. ప్రాణశక్తితో ఉన్నప్పుడు నిర్జీవంగా ఉన్న పుస్తకాలను గుర్తించి తిరస్కరిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క ఎనర్జీ అనేది ఉంటుంది. కొన్నిట్లో ఎనర్జీయే ఉండదు. కొన్ని పుస్తకాలు మీ ఎనర్జీని లాగేస్తూ ఉంటాయి. మీ దగ్గర కనుక ప్రాణశక్తి సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది? అటువంటి పుస్తకాలకు ఆకర్షించబడి మీకు ఎనర్జీని కోల్పోతారు. అదే మీరు ప్రాణశక్తితో ఉన్నప్పుడు సరైనటువంటి పుస్తకాలను గుర్తించి వాటిని చదువుతారు. ప్రాణశక్తి ఉన్నప్పుడు నిర్జీవంగా ఉన్న పుస్తకాలను గుర్తించి తిరస్కరిస్తూ ఉంటారు. ఈ పుస్తకం మనకు అవసరం లేదు, తీసి వదలబడేస్తారు. దాన్ని కూడా చూడరు. ప్రాణశక్తి అన్ని అవరోధాలను అధిగమిస్తూ ఉంటుంది. దీనికి అడ్డుపడేది ఏదీ లేదు. ఎప్పుడూ ప్రాణశక్తిని ప్రోగు చేసుకుని ఉంచుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. లేకపోతే వృధాగా ఉన్న ప్రాణశక్తి చూడండి, ఎప్పుడూ ప్రాణశక్తిని ప్రోగు చేసుకుని ఉంచుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి. మళ్ళీ ఉపయోగించాలంట. లేకపోతే వృధాగా ఉన్న ప్రాణశక్తి మన నాడీ మండలాల్లో శాఖోపశాఖల్లో చెత్తలాగా స్ఫటికాల్లాగా పెరిగిపోతూ ఉండి భౌతిక దేహ వ్యవస్థకు ఎంతో హాని చేస్తుంది. మీరు ఆ ప్రాణశక్తిని సరిగ్గా ఉపయోగించుకోకపోయినా ఏమవుతుంది? అది మీకు హాని చేస్తుంది మీ భౌతిక వ్యవస్థకి. ఒక నది నిరంతరంగా ప్రవాహం జరుగుతున్నప్పుడే కదా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అంటే ఆ ప్రాణశక్తిని తీసుకుంటూ ఉండాలి, ఉపయోగించుకుంటూ ఉండాలి. రెండూ జరుగుతూ ఉండాలి. అక్కడ ఒట్టి తీసుకుంటే జరిగినప్పుడు ఏమవుతుంది? అది మీకు హాని కూడా చేస్తుంది. అది ఓకే. మనకు ప్రాప్తించి ఉన్న ప్రతిభలను వ్యక్తం చేస్తూ ప్రకటిస్తూ ఉండాలి. మీకు వ్యక్తం చేస్తూ ప్రకటిస్తూ ఉండాలి. మనకు ప్రాప్తించి ఉన్న ప్రతిభలను, ఒక్కొక్కరికి ఒక ప్రతిభ ఉంటుంది. ఒకళ్ళు వంట బాగా చేస్తారు, ఒకళ్ళు క్లాస్ బాగా చెప్తారు. ఓకే, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. ఒకళ్ళు చిత్రలేఖనం బాగా వేయొచ్చు. అంటే మనకి ఏదైతే వచ్చో దాన్ని ప్రకటిస్తూ వేరే వాళ్ళకి నేర్పించాలి. మీకు ఒక సంగీతం వచ్చు, డ్యాన్స్ వచ్చు, చిత్రలేఖనం వచ్చు, వంట వచ్చు, ఏదైనా కానీ దాన్ని ప్రకటించాలి. అంటే మనం చెయ్యాలి అది, ప్లస్ దాన్ని నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు ఆ ఎనర్జీ అనేది అక్కడ ఫ్లో అవుతుంది. అక్కడ ఇచ్చే వాళ్ళకే ఇవ్వబడుతుంది, ఇవ్వని వాళ్లకు ఇవ్వబడినవి కూడా వెనక్కి తీసుకోబడుతుంది. ఇచ్చే వాళ్ళకే ఇవ్వబడుతుంది, ఇవ్వని వాళ్ళకే మళ్ళీ వెనక్కి తీసుకోబడుతుందంట. ఇచ్చినవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకోబడతాయంట. ఈ ప్రాణశక్తిని మనం ఉపయోగించుకోకుండా ఉంటే పరమ వికారమైన నిర్జీవ నాడీ కణాల చెత్తగా మారిపోతుంది. నిర్జీవ నాడీ కణాల చెత్తగా మారిపోతుంది ఈ ప్రాణశక్తి మనం ఉపయోగించుకోకుండా ఉంటే. కోపం, భయం, అసహనం, అనుమానం, ఆత్మధైర్యం ద్వారా చూడండి, కోపం, భయం, అసహనం, అనుమానం, ఆత్మజైన్యం ద్వారా ఈ ప్రాణశక్తి ప్రవాహాలు శరీరంలో గడ్డగట్టుకుపోయి అదే శరీరానికి ఒక సరిచేయలేని వ్యాధిగా సంక్రమిస్తుంది. మనలో ఉండే కోపం, భయము, అసహనం, అనుమానం, ఆత్మధైర్యం ద్వారా ఈ ప్రాణశక్తి ప్రవాహాలు అంటే ఇటువంటి వాళ్ళు ఏంటి, లోపల కోపం, భయం, అసహనం, ఆత్మధైర్యం ఇవన్నీ ఉన్నవాళ్ళు ధ్యానం చేసినప్పుడు ఆ ప్రాణశక్తి ఏమవుతుంది? శరీరంలో గడ్డకట్టుకుపోయి అదే శరీరానికి ఒక సరిచేయలేని వ్యాధిలా సంక్రమిస్తుంది. మనం ధ్యానం చేసే కొలది
మనం మారాలి, గుర్తుంచుకోండి, చేంజ్ అవ్వాలి. మనం ధ్యానం చేస్తున్నదే మనం మారడానికి. మనలో ఉన్నటువంటి భయాలను వదిలించుకోవటం కోసం, కోపాలను వదిలించుకుంటాం, ద్వేషాలను వదిలించుకుంటాం, ఇవన్నీ వదిలించుకోవటం కోసం ధ్యానం చేస్తున్నాం. ఇవి పెట్టుకుని మీరు ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, అదే మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చూడండి, ఈ ప్రాణశక్తి ప్రవాహాలు వీటి వలన కోపం, భయం, అసహనం, అనుమానం, ఆత్మదైన్యం ద్వారా ఈ ప్రాణశక్తి ప్రవాహాలు శరీరంలో గడ్డగట్టుకుపోయి అదే శరీరానికి ఒక సరిచేయలేని వ్యాధిలాగా సంక్రమిస్తుంది. అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. నేను చెప్పేది అర్థమవుతుంది మీ అందరికీ. ఒకటి ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే, ఒకటి ప్రాణశక్తిని తీసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకోకుండా ఉన్నప్పుడు అది నాడీ కణాల్లో చెత్తలాగా పెరిగిపోతుంది. అన్నిట్లో మళ్ళీ మీలో కోపం, భయం, ద్వేషం ఇట్లాంటి గుణాలు ఉన్నప్పుడు అది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. మీరు తీసుకున్నటువంటి ఆ ప్రాణశక్తే మీకు హాని కలిగిస్తుంది. ఎప్పుడైతే మనం సాహస కృత్యాలు, గొప్ప పనులు, ఇతరులకు సేవ చేయాలని పూనుకుంటామో ఈ ప్రాణశక్తి ద్వారాలు మనలో ఓపెన్ అవుతాయి. సాహస కృత్యాలు, ఇతరులకు సేవ చేయాలనుకుంటాం, గొప్ప పనులు చేస్తున్నప్పుడు ప్రాణశక్తి ద్వారాలు ఓపెన్ అవుతాయి. అప్పుడు మన విజయస్కాంత క్షేత్రం మరింత సున్నితంగా, ఎక్కువ ఆకర్షణీయంగా, ప్రాణశక్తిని మరింత స్వీకరించగలిగే సామర్థ్యంతో మన శరీరాలు విస్తరిస్తాయి. మీరు సాహసకృత్యాలు చేసినప్పుడు, గొప్ప పనులు చేసినప్పుడు, ఇతరులకు సేవ చేసినప్పుడు మీ శరీరాలు విస్తరించి ఇంకా ఎక్కువ ప్రాణశక్తిని తీసుకుంటాయి. అందుకనే మీరు స్పిరిచువల్ వర్క్స్ చేసేటప్పుడు అలసట ఉండదు. మీకు కాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా శాకాహారాలు చేస్తే, సార్ నా కాళ్ళు నొప్పి లేదు సార్ అంటారు. అంటే ఏమవుతుంది అక్కడ మీకు ఆ పని చేసినప్పుడు మీ శరీరాలు ఎక్కువ ప్రాణశక్తిని అక్కడ తీసుకుంటున్నారు. ఆ శరీరాలు ఎంతో శక్తివంతంగా తయారవుతాయి. ప్రాణశక్తితో ఉండడం వలన మనలో జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. మానవులకు ఉన్న సత్యాన్ని యథాతథంగా దర్శింపజేస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతాం. మనసును అర్థం చేసుకునే శక్తినిస్తుంది. మనసుకు అర్థం చేసుకునే శక్తినిస్తుంది. మనోవ్యాపారాన్ని నియమించి దానికి ధ్యేయశృతులను కలిగిస్తుంది. మనస్సును అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే బాహ్య అంతర ప్రపంచాలను అర్థం చేసుకోవటానికి అందరికీ సహాయపడేది మనసే. కాబట్టి మనస్సుకి ప్రాణశక్తి స్ఫూర్తి తోడు లభించకపోతే, చూడండి, మనస్సుకి ప్రాణశక్తి స్ఫూర్తి తోడు లభించకపోతే ఆ మనసు తనకే విరుద్ధంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనకి బాహ్యంగా కానీ అంతరంగా కానీ ప్రపంచాలను అర్థం చేసుకుంటే మనసు ఉపయోగపడుతుంది. ఆ మనసుకి ప్రాణశక్తి తోడు లభించకపోతే ఆ మనసు మనకే వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఎట్లా ఉంటుంది, చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మను వాడే నరుక్కునేటట్టు మన మనసు మనకే హానిని కలిగిస్తుంది. దాంట్లో ప్రాణశక్తి లేనప్పుడు, ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నారు, పని చేస్తున్నప్పుడు రెండో వాడికి ప్రాణశక్తి ఉందనుకోండి, బాగా దానికి వాడు హెల్ప్ చేస్తాడు. అదే ప్రాణశక్తి లోపించింది అనుకోండి, ఆ మంచి పని వీడు అడ్డుపడతాడు. అంటే ఆ మనస్సే వాడికి అడ్డుపడుతుంది. ఆలోచన ఎంతో ప్రాణశక్తిని ఆకర్షించగలిగే వాహనం లాంటిది. ఆలోచన ఎంతో ప్రాణశక్తిని ఆకర్షించే వాహనం లాంటిది. ఆలోచన రూపాలను ప్రాణశక్తి పూరితాలు అయి ఉంచుకోవాలి. మనం చేస్తున్న ప్రతి ఆలోచనలో మన ఆత్మశక్తి, ప్రాణశక్తి నిండి ఉంటాయి. మనం ఏవో ఆలోచన చేస్తూ తర్వాత మర్చిపోతూ ఉంటాం. కానీ ఆ ఆలోచనలు మన ఆత్మశక్తితో, ప్రాణశక్తితో పరినిర్మించబడి తయారైనవి కాబట్టి అవి విశ్వంలో కొనసాగుతూ నిర్దిష్ట ఫలితాలను సాధిస్తూనే ఉంటాయి. ఈ ఆలోచన మీరు మర్చిపోవచ్చు, కానీ అది ఆ టైం వచ్చినప్పుడు అవి నిర్దిష్ట ఫలితం సాధిస్తాయి. మీకు అప్పుడు అనుకోవచ్చు, నేను ఎప్పుడు ఆలోచించాను, నేను దీన్ని ఆలోచించలేదే అని అనుకుంటారు. కానీ మీరు ఇంతకుముందు ఎప్పుడు ఆలోచించారు దాన్ని? ఒక 5 ఏళ్ల క్రితము, ఒక 10 ఏళ్ల క్రితము ఏదో జరిగింది, ఆలోచించారు, అది మేనిఫెస్ట్ అవుతున్నాయి అన్నమాట. ఒక నిర్దిష్ట ఫలితాలని సాధించడం జరుగుతుంది. అవి విశ్వంలో
ఆత్మశక్తితో ప్రాణశక్తితో పరిణమించబడి తయారైనవి కాబట్టి అవి విశ్వంలో కొనసాగుతూ నిర్దిష్ట ఫలితాలను సాధిస్తూనే ఉంటాయి. చెడు సంకల్పాలతో, ఆలోచనలతో, వికారమైన అనుభూతులతో, దుర్భూషలతో వ్యక్తి తన ప్రాణశక్తి నిల్వలను చెడగొట్టుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. మనం కనుక చెడు ఆలోచన సంకల్పాలతో, ఆలోచనలతో, వికారమైన అనుభూతులతో, దుర్భాషలతో ఉంటే మన ప్రాణశక్తి నిల్వలు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. ద్వేషాలను రెచ్చగొడుతూ, అబద్ధాలతో సత్యతను పోగొడుతూ, ఆత్మ న్యూన్యతలతోనూ వ్యధలతోనూ ప్రవర్తిస్తూ, ఈర్ష్య అసూయలతో, ప్రతీకారణ ధోరణులతో ఉంటున్న వాళ్ళల్లో ప్రాణశక్తి నిల్వలు అల్లకల్లోలమై ఆ వ్యక్తి ఒక పిశాచంలా తయారై తనలోని ప్రాణశక్తి నిల్వలను క్షీణింపజేసుకుని అనారోగ్యం పాలవుతాడు. మీరు కొంతమందిని గమనించుకోండి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గమనిస్తే వాళ్ళ ఆలోచన విధానం చాలా ఇదిగా ఉంటుంది. అవతల వాళ్ళ మీద కోపంతోనూ, ద్వేషంతోనూ, ఈర్ష్యతోనూ, అసహనంతోనూ ఉంటారు. మీరు వాళ్ళని గమనించేది ఇంత కారణం ఏంటి? అటువంటి వాళ్ళల్లో ప్రాణశక్తి నిల్వలు అల్లకల్లోలమై ఆ వ్యక్తి పిశాచంలా తయారై తనలోని ప్రాణశక్తి నిల్వలను క్షీణింపజేసుకుని అనారోగ్యం పాలవుతాడు. ఓ ఆలోచన ప్రవాహంలో అడ్డంకులు, విఘ్నాలు, అభ్యంతరాలు, అవరోధాలు తయారైపోతూ ఉంటే, ఓ చెడు ఆలోచన ప్రవాహం జరుగుతూ ఉంటే ప్రాణశక్తి ప్రవాహం అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది. అటువంటి వాళ్ళలో ప్రాణశక్తి అనేది ప్రవాహం నిష్క్రమిస్తుంది. అందువలన ఆలోచన ప్రవాహం స్వార్థపూరితమై, విధ్వంసకరమై, హానికరమై, అంతరిక్షం యొక్క ఆవరణ విషపూరితమై, కాలుష్యంతో నిండి తనకు ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తుంది. అంటే వాతావరణంలో కూడా వాతావరణంలో కూడా అంతా కూడా విషపూరితం అయిపోతుంది. తనకు ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది. మీరు కొన్ని ప్లేసులకు వెళ్తే మీకు అర్థమైపోతుంది, అక్కడ ఒక క్షణం కూడా మీకు ఉండాలనిపించదు. సామర్థ్యాలను మించిన ఆధ్యాత్మిక అభ్యాసాల్లోకి ప్రవేశించినప్పుడు, పూర్తిగా అలసిపోయి ఉన్నప్పుడు, సందేహంతో ఉన్నప్పుడు, మీ పట్ల మీరు కాన్ఫిడెన్స్ లేనప్పుడు మీ ఎనర్జీని కోల్పోతూ ఉంటారు. సామర్థ్యాలకు మించిన ఆధ్యాత్మిక అభ్యాసాలకు ప్రవేశించినప్పుడు, ఆధ్యాత్మిక అభ్యాసాలు కానీ సామర్థ్యానికి మించి ఆధ్యాత్మిక అభ్యాసాలకు ప్రవేశించినప్పుడు, పూర్తిగా అలసిపోయినప్పుడు, సందేహంతో ఉన్నప్పుడు, మీ పట్ల మీరు కాన్ఫిడెంట్ లేనప్పుడు మీ ఎనర్జీని కోల్పోతూ ఉంటారు. అటువంటప్పుడు ఆలోచించే పద్ధతిని మార్చుకుంటే, ఆనందంతో అందరికీ మంచి జరగాలనే సంకల్పంతో కూడిన ఆలోచనలు చేసినప్పుడు మీ హృదయ చక్రం తెరుచుకొని సరిచేసుకొని దయా, సానుభూతి, కరుణని నింపుకున్నప్పుడు ప్రాణశక్తిని పెంచుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మనం ఎందుకు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాము అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. సరిగ్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక మనిషిని మనం ద్వేషిస్తున్నాము, తిడుతున్నాము అంటే మనం ఏమనుకుంటున్నాము? అది వాడికి ఏదో జరగదు, మనకు హాని జరుగుతుంది. అక్కడ మీ ప్రాణశక్తిని మీరు కోల్పోతున్నారు. మీరు బాధతో ఉన్నప్పుడు, అవమానంతో ఉన్నప్పుడు, ద్వేషంతో ఉన్నప్పుడు, ఈర్ష్యతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీ ప్రాణశక్తిని మీరు కోల్పోతున్నారు. మీరే ఒక రోగిష్ఠులాగా తయారవుతారు. దయతో, ప్రేమతో, కరుణతో, స్నేహంతో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ, ఆ ప్రాణశక్తిని పెంచుకుంటున్నారు మీరు. ఒక విషయం పట్ల స్వార్థము, వ్యామోహం పెరిగిపోయి ఉంటే అక్కడ ప్రాణశక్తి లేదని అర్థం. చూడండి, అంటే ఒక విషయం పట్ల స్వార్థము, వ్యామోహం పెరిగిపోయి ఉంటే అక్కడ ప్రాణశక్తి లేదని అర్థం. అక్కడ ఒక పని ఉంది అనుకుందాం. ఆ పనిలో చేయడం గురించి ఎవరికి వాళ్ళు అక్కడ స్వార్థంతోనూ వ్యామోహంతోనూ ఉంటున్నారనుకోండి, అంటే ఆ పనిలో ప్రాణశక్తి లేదు. అక్కడ మీరు మీ పూర్ణాత్మతో కనెక్షన్ కోల్పోతారు. ఈ గుణాలు ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది? మీరు మీ పూర్ణాత్మతో, అంటే అసలు మీ పూర్ణాత్మతో కనెక్షన్ కోల్పోయారని అర్థం. సింపుల్గా చెప్పాలంటే మీలో ఆ ద్వేషం కానీ, ఆ కోపం, అత్యాశ, స్వార్థం ఉన్నప్పుడు మీరు పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి లేరు అనేది ఇండికేషన్. అది మీరు పూర్ణత్వంతో కనెక్ట్ అయి ఉంటే అట్లా ఉంటారు మీరు. మన ఆలోచనలకు ప్రాణం పోసే ఓ ప్రక్రియ ధ్యానం. కనుక ప్రాణశక్తితో ఆలోచించడమే ధ్యానం. అందువల్లే ధ్యానం నుండి ప్రసరిస్తున్న ప్రాణ ప్రవాహాలు
మనుషులకు ప్రయోజనం చేకూర్చే ఫలితాలను అందిస్తూ మనుషులు ఆధ్యాత్మిక ఎదిగి వికసించేందుకు సహాయపడుతుంటాయి. ధ్యానం నుండి ప్రసరిస్తున్న ప్రాణ ప్రవాహాలు మనుషులకు ప్రయోజనం చేకూర్చే ఫలితాలను అందిస్తూ మనుషులు ఆధ్యాత్మిక ఎదిగి వికసించేందుకు సహాయపడుతుంటాయి. మనం శక్తితో సాధనలో ఉన్నప్పుడు, అంటే మనం సాధనలో ఉన్నప్పుడు, శక్తితో ఉన్నప్పుడు వాక్కు గర్భక్షేత్రాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మణిపూరక విశుద్ధి కేంద్రాలు నిర్మలంగా ఉండకపోతే, లేదా దుర్భోషలాడడానికి మీ గొంతు ఉపయోగించుకుంటూ ఉంటే, ఈర్ష అసూయ కల్మషాలతో మీ కడుపు నిండిపోయి ఉంటే, ఆ భాగాలు మీ ప్రాణశక్తి వల్లనే పాడైపోతాయి. ఓకే, మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు, మీరు శక్తితో ఉన్నప్పుడు, మీరు మీ గొంతుని దుర్భోషలాడడానికి ఉపయోగిస్తే, లేదు మీ కడుపులో ఈర్ష్యాసూయలకు ఉండుంటే, ఆ భాగాలు మీ ప్రాణశక్తి వల్లనే, మీరు తీసుకున్న ఆ ప్రాణశక్తి వల్లనే పాడైపోతాయి. మితిమీరిన ఎమోషన్స్తో ఈ రెండు పాడైపోకుండా చూసుకోవాలి. మన హృదయ శక్తిని నిరంతరము పిలిచేసుకుంటూ ఉండే మనుషులు కూడా ఉంటారు. చూడండి, మన హృదయ శక్తిని నిరంతరం పిలిచేసుకునే మనుషులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర హృదయపూర్వకంగా ఉండలేకపోతున్నాం అనిపించినప్పుడు వృధాగా మన శక్తులను పోగొట్టుకోకుండా అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఈ ప్రాణశక్తి మానసిక తలంలో మహాబలీయమై ఎంతో యాక్టివేషన్తో పనిచేస్తూ ఉంటుంది. మానసిక తలంలో ఈ ఎంతో బలీయంగా, ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ ప్రాణశక్తి. ప్రాణశక్తి మనుషుల్లో కారుమబ్బుల్లాగా పేరుకుపోయి ఉంటున్నటువంటి ద్వేషము, ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారాల లక్షణాలను, అపసవ్యతలను నాశనం చేస్తుంది. మనుషుల్లో ఉంటున్నటువంటి ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకార లక్షణాలను, అపసవ్యతలను నాశనం చేస్తుంది. ఇది ప్రాణశక్తి. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన మానసిక తలంలో ఉన్నాయి. సో ఈ మానసిక తలంలో బలీయమై ఎంతో యాక్టివేషన్తో పనిచేస్తూ ఉంటుంది ఇది. అందుకని వాటిని నాశనం చేస్తుంది. అటువంటి సరికాని లక్షణాలు ఉన్న మనసు మెదడు భాగాల మీద తీవ్రమైన ప్రాణశక్తి కిరణాలు ప్రసరించినప్పుడు ఆ మనుషులు దుర్భరమైన కష్టాలు పడాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు దుర్భరమైన కష్టాలు పడాల్సి వస్తుంది. ఆ కష్టాల వల్ల మనుషుల హృదయాల్లో మార్పు రాకపోతే వాళ్ళకు పిచ్చి పట్టవచ్చు, లేదా పూర్తిగా నాశనం అయిపోవచ్చు. అంటే ఏంటి దీని అర్థం? ఎవరిలో అయితే ఈర్ష, ద్వేషము, అసూయ, పగ, ప్రతీకార లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది? వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. చాలామంది అనుకుంటారు, నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏదో జీవితం ఆనందంగా ఉందనుకుంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి అనుకుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? వాటిని వాళ్ళు వదిలించుకోవాలి. ఆ లోపల ఉన్నటువంటి రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవ్వలేదనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు ఇంకా నాశనం అయిపోతారు పూర్తిగా. లేదంటే వాడిని వదిలించుకుని బయటికి రావాలి. ఇప్పుడు ధ్యానం మనం ఎందుకు చేస్తున్నాము? మనం మారడం కోసం, ఉన్నతంగా ఎదగడం కోసం చేస్తున్నాం. ఇప్పుడు నాలో చాలా కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం ఉంది. ఓకే, అంటే నేనేం చేయాలి? వీటిని వదిలించుకొని నేను మారాలి. ఓకే, నేను ధ్యానం చేస్తున్నా. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది? నాకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఇబ్బందులు రావడం వల్ల నేను రియలైజ్ అయితే నేను చేంజ్ అయ్యి ఆ కోపాన్ని, పగని, ప్రతీకార ద్వేషాలను వదిలేసి వాళ్ళని క్షమించగలిగితే నేను ఎదుగుతాను. నేను లేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా పూర్తిగా హృదయాల్లోకి మార్పు ఆ కష్టాల వల్ల మనుషుల హృదయాల్లో మార్పు రాకపోతే వాళ్ళకు పిచ్చి పట్టవచ్చు, లేదా పూర్తిగా నాశనం అయిపోవచ్చు. ఇప్పుడు మనం ఒకటే గుర్తుంచుకోండి, ధ్యానం ఎందుకు చేస్తున్నాము అంటే మనం మారడం కోసం, మనం ఉన్నతంగా ఎదగడం కోసం. ఓకే, ఇంకా ప్రేమతో, ఇంకా కరుణతో, ఇంకా స్నేహంతో ఉండడం కోసం మనం ధ్యానం చేస్తాం. కాలక్షేపం కోసం కాదు చేసేది. ఓకే, మీ లోపల ఏ పగ, ప్రతీకారాలు, ద్వేషాలు ఉంచుకుంటే ఇంకా మీకు ఇబ్బందులు పడతానే ఉంటారు. మీరు ఆధ్యాత్మిక శక్తి రక్షణలో ఉంటున్న వాళ్ళ మీద విషపూరితమైన ఆలోచన బాణాలు ప్రయోగించకూడదు. ఎందుకంటే ఆ బాణాలు వెనక్కి వచ్చి
ప్రయోగిస్తున్న వాడినే సర్వనాశనం చేస్తాయి. అంటే ఒక మంచి పని ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు అంతేనే పత్రిసారి ఏమన్నారు, ఎవరు ఏం చేస్తున్నా స్పిరిచువల్గా ఎస్ అనండి, చేతనైతే సహాయం చేయండి, లేదంటే కామ్గా ఉండండి. అంతే. అట్లా కాకుండా వాళ్ళ మీద విషపూరితమైన బాణాలు వేసినప్పుడు ఏమవుతుంది, వాడే సర్వనాశనం అవుతాడు మళ్ళీ అక్కడ. నువ్వు ఇంకొకరికి ఏం చేస్తావు అదే నీకు జరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తితో ఉన్న మానవులు జ్ఞాని ఎన్ని తిరస్కారాలు, దూషణలు, అవమానాలు భరిస్తూ ఉన్నా ఎవరి మీద నెగిటివ్ ఆలోచనలు ప్రయోగించరాదు. శరీరంలో ప్రాణశక్తి అస్తవ్యస్తంగా తయారవడానికి కారణాలేంటి? మన శరీరంలో ప్రాణశక్తి అస్తవ్యస్తంగా తయారవడానికి కారణాలు ఏంటంటే మోజులు, మాయ, భ్రమలు, అహంకారం, స్వాతిశయం అంటే ఏంటి? నేనే గొప్ప అని ఇట్లా అనుకుంటాం కదా, స్వాతిశయం. శక్తి వ్యర్థంగా పేరుకుపోయి ఉండడం, వ్యర్థాలు శరీర వ్యవస్థలో పేరుకుపోవడం, వ్యర్థమైన ప్రాణశక్తి నాడీ మండల కణాల మధ్య స్ఫటికాలలాగా పేరుకుపోవటం వల్ల పక్షపాతము, స్పర్శజ్ఞానం లేకుండా పోవటం, మతి మరుపు వంటి రోగాలు రావటం, ఆలోచనలు స్తంభించిపోవటం, గురుద్వేషము, గురుదోషణం వల్ల ఎంతో శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు దేహ విజయస్కాంత క్షేత్రం నుండి ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోయి వీళ్ళు ప్రాణమయ శరీరం కుచించుకుపోయి అతి చిన్నదై సృష్టించిపోతుంది. గురుదోషం వల్ల కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, చిరచరలాడుతూ నశపెట్టుండడం, గత జన్మల తాలూకు బిగువు, వ్యతిరేక స్వభావాలు, మనకు తెలిసిన వారి జీవితంలోని అల్లకల్లోల భారం ద్వారా ప్రాణశక్తిని కోల్పోతాము. వీటి వల్ల మనం ప్రాణశక్తిని కోల్పోతాం. కొంతమంది బలవంతంగా పనులు త్వరగా జరగడం కోసం ప్రాణశక్తి మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చి ఉపయోగించుకోవాలనుకుంటారు. బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం వాళ్ళకు లేనప్పుడు మనం పిలిచిన ఎనర్జీయే మన ఆరాలోనూ ప్రాణమయ శరీరాల్లోనూ బ్లాక్స్, చీలికలు ఏర్పడి ఓవర్ స్టిమ్యులేషను, అలసట, ఒత్తిడికి గురవుతారు. అంటే మనం ప్రాణశక్తిని ఇన్వైట్ చేసినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అది మనకు హాని జరగడం జరుగుతుంది. ఇప్పుడు సపోజు ఏదైనా ఒక పని చేయాలి, మీరు బాగా ధ్యానం చేసేసి ఎనర్జీ రిసీవ్ చేసుకుంటారు. ఆ పని చేయలేదనుకోండి, అంటే ఆ ఎనర్జీ మీలోనే ఉంటుంది కదా, అది ఏమవుతుంది, మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కొంతమంది బలవంతంగా పనులు త్వరగా జరగడం కోసం ప్రాణశక్తి మీద మరింత ఒత్తిడి తీసుకువచ్చి ఉపయోగించుకోవాలని అనుకుంటారు. బ్యాలెన్స్ చేయగలిగే సామర్థ్యం వాళ్ళకు లేనప్పుడు మనం పిలిచిన ఎనర్జీయే మన ఆరాలోనూ ప్రాణమయ శరీరాలను బ్లాక్స్, చీలికలు ఏర్పడి అలసట, ఒత్తిడి గురవుతారు. మందకొండితనం, బద్ధకం, సోమరితనం, ఎక్కువగా నిద్రపోవటం వలన ప్రాణశక్తి బలహీనపడుతుంది. మందకొండితనం, బద్ధకం, సోమరితనం, ఎక్కువగా నిద్రపోవటం వల్ల ప్రాణశక్తిని బలహీనపడుతుంది. ప్రాణశక్తి ఇవన్నీ పరమశత్రువులు. ఇది మందకొండితనం, బద్ధకం, సోమరితనం, ఎక్కువగా నిద్రపోవడం అనేది. కామం అంటే కోరికలు, క్రోధం, లోభాలు మనలో ప్రాణశక్తిని హరించి వేసే 3 పాములు. కోరికలు, క్రోధము, లోభం. హాని కలిగించే కొంతమంది మనుషులు ప్రాణశక్తితో ఉన్న మిమ్మల్ని మీలోని వ్యతిరేక మూలాలను, కోపాన్ని, అహాన్ని, ద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా మీ ఎనర్జీనే మీరు విధ్వంసకరంగాను, ఇతరులపై ప్రతీకారంగాను ఉపయోగించుకొని మీరు వినాశనమయ్యే వైపు నడిపించేలా చేస్తారు. చూడండి, హాని కలిగించే కొంతమంది వ్యక్తులు ప్రాణశక్తితో ఉన్న మిమ్మల్ని, ఆల్రెడీ మీలో ప్రాణశక్తి ఉంది, మిమ్మల్ని మీలోని వ్యతిరేక మూలాలను, అంటే మీలో కోరికలు, కోపం, అహం, ద్వేషం వాటిని రెచ్చగొట్టి ఇతరుల మీదకి మిమ్మల్ని పంపించి మీరు హాని కలిగించే విధంగా వాళ్ళు మిమ్మల్ని మీరు వినాశనం అయ్యే విధంగా వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. అంటే మీకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ అనుకోండి, మీలో కోపం, ఈగో ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని రెచ్చగొడతారు.
వాడిని అలా ఎట్టా వదులుతావు, వాడు నేను అవమానించాడు, నేను తిట్టాడు, ఈ విధంగా రెచ్చగొట్టి ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం వెళ్ళి వాడితో పోట్లాడి తర్వాత మనం ఇబ్బంది పడతాం కదా. అంటే అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి మొత్తం హరించుకుపోతుంది. అందుకని వేరే వాళ్ళ మాటలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ ఉద్దేశంతో వాళ్ళు మనల్ని మాట్లాడుతున్నారు, మంచి ఉద్దేశంతోనా కాదా అనేది మీరు ఎప్పుడు కూడా గమనించుకోవాలి. అటువంటప్పుడు మీరు ప్రత్యక్ష జ్ఞానం, అంతర్వాణి జ్ఞానం, అంతర్బోధ జ్ఞానం అంటే యూనివర్సల్ ట్రూత్తో కనెక్ట్ ఏర్పరచుకోవాలి. అప్పుడు మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ విస్తరించి హైయర్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతారు. మీరు స్థితప్రజ్ఞతో ఉండి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విశ్వాసం ప్రాణశక్తిని ఇస్తుంది, అపనమ్మకం ప్రాణశక్తిని తొలగిస్తుంది. దీని మీద నా క్వశ్చన్స్ అడుగుతారా? ఇప్పుడు నేను చెప్పిన దాని మీద మీరు అడగాలంటే అడగండి. ఇప్పుడు కోపం మనకి ఎందుకు వస్తుంది? అవతల మనిషి మీద మనం ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తాం, ఆ ఎక్స్పెక్టేషన్ దగ్గర అవతల మనిషి ఉండరు, అందులో కోపం వస్తుంది, అంతే కదా. అదొకటి. రెండోది ఏంటి, మనం తక్కువ చేసుకుంటాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దాన్ని వల్ల కూడా మనకు కోపం వస్తుంది. నన్ను అవతలాడి పట్టించుకోవట్లేదు అంటే నాకు కోపం వస్తుంది. నేను అనుకున్నట్టు అవతల మనిషి చేయడం లేదు అనుకున్నప్పుడు కోపం వస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే మనకు అనుకున్నట్టు అవతల మనిషి ఉండడు, మీరు చేసినట్టు అవతల మనిషి చేయడు. అక్కడ నువ్వు అనుకుంటున్నావు ఆ మనిషి అట్లా చెయ్యాలని, కానీ అతనికి ఆ కెపాసిటీ ఉండాలి కదా. అది అర్థమైనప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళు మనం ఎక్స్క్యూజ్ చేయగలుగుతాం. ఓకే వాళ్ళు అంతేలే అని ఎక్స్క్యూజ్ చేసినప్పుడు ఆ కోపం ఉండదు. అది నీ ప్రాబ్లం, నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషను. ఇప్పుడు మీ అమ్మాయి ఉంది, ఇంత తింటుంది, ఓకే నువ్వు ఇంత పెడతావు, దీన్ని తినలేదని చెప్పి కోపించుకుంటే ఎట్లా అవుతుంది? అంతే కదా. ఇప్పుడు ఆ కెపాసిటీ ఎంతో, ఆ కడుపు ఎంతో అంతవరకే, అంతే కదా. అట్లా ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ వల్ల వస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ వల్ల మన కోపం. ఇంకెవరైనా అడుగుతారా? బోర్ కొడుతుందా? అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందేమో. ప్రాణశక్తి లోపించి ఉన్న మనిషిలో దురాభిమానం పెరిగిపోయి ఉంటుంది. చూడండి, ఇక్కడ ప్రాణశక్తి ఉంటే మనుషులు ఎట్లా ఉంటారు, లేకపోతే ఎట్లా ఉంటారు అనేది కూడా చెప్తున్నారు. ప్రాణశక్తి లోపించి ఉన్న మనిషిలో దురాభిమానం పెరిగిపోయి ఉంటుంది. ఇతరుల శ్రమ ధనాల మీద ఆధారపడి బ్రతికేస్తూ, ఇతరులను స్వార్థం కోసం వాడుకుంటూ, వాళ్ళను తనకు బానిసలుగా పోగు చేసుకుంటూ, ఉగుసుబోక కబుర్లతో ఎదుటి వాళ్ళని నిందిస్తూ, గురువులను ద్వేషిస్తూ, తమతో ఉంటున్న వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ప్రాణశక్తి లోపించి ఉన్న వ్యక్తులు. అలాంటి వారు క్షుద్రోపాసన వైపు వెళ్ళి దుష్టశక్తులతో సహకరిస్తూ ఉంటారు. తమ అహంకారాన్ని తృప్తిపరచుకోవటం కోసం, దుష్టశక్తులను సిద్ధించుకోవడం కోసం తమ ఆత్మనే అమ్ముకోవాల్సిన పరిస్థితి తయారైపోయి ఉంటుంది. అటువంటి మనుషులు సూక్ష్మలోకాల్లో నిరంతర తాపంతో దహించుకుపోతూ, కోలుకోలేని దెబ్బలు తింటూ, నిరంతర బాధలతో సుదీర్ఘకాలం బయటపడేందుకు ప్రయత్నించినా కుదరనంత బలంగా వాటికి పస్సులైపోయి ఉంటారు. అంటే ఇక్కడ పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే ఏమవుతుంది, అక్కడ పైలోకాల్లో, అక్కడ సూక్ష్మలోకాల్లో నానా ఇబ్బందులు పడతాం. దాన్ని మనం ఏమన్నామంటే నరకాలు అంటున్నాం. నరకాన్ని ఎవడు క్రియేట్ చేసినాడు? వాడే క్రియేట్ చేసుకున్నాడు నరకాన్ని. చూడండి, సూక్ష్మలోకాల్లో ప్రాణశక్తికి భయపడి ఒక్కచోటే ఉండిపోయిన వ్యక్తులు కూడా భూమి మీద ఉంటారు. అటువంటి మనుషులు పుట్టినప్పటి నుండి నిప్పుకు, వెలుతురుకు, జంతువులకు అన్నింటికి భయపడుతూ జీవిస్తూ ఉంటారు. కొంతమంది ముడుచుకుపోయి ఉంటారు ఇళ్లలో, వెలుతురికి బయటికి కూడా రాలేరు. అంటే వాళ్ళు సూక్ష్మలోకాల్లో వాళ్ళ శరీరం అట్లా భయపడిపోయిన సూక్ష్మ శరీరం భయంతో ఉంటుందన్నమాట. ఏ విషయం మీద తమ మనసును కేంద్రీకరించుకోలేని వాళ్ళు, ధ్యానం చేయలేని వాళ్ళు, ఏ విషయం మీద తమ మనసుని కేంద్రీకరించుకోలేని వాళ్ళు, ధ్యానం చేయలేని వాళ్ళు, ఏ విషయం గురించి చింతన చేయలేని వాళ్ళల్లో ప్రాణశక్తి నెలలో క్షీణించిపోయి ఉన్నాయనే విషయాన్ని నిరూపిస్తూ ఉంటారు. ఏకాగ్రత లేని వాళ్ళు, ఏ విషయాన్ని చింతన చేయలేని వాళ్ళు, ధ్యానం చేయలేని వాళ్ళల్లో ప్రాణశక్తి నెలలు క్షీణించిపోయి ఉన్న విషయాన్ని నిరూపిస్తూ ఉంటారు. వాళ్ళలో ఎనర్జీ లేదు, అక్కడ ప్రాణశక్తి లేదు. అంతేనే వాళ్ళు ధ్యానం చేయలేరు, చింతన విషయం గురించి ఆలోచించలేరు, ఏకాగ్రత ఏ పని కూడా
ఏకాగ్రత చేయలేకపోతారు. అంటే వాళ్ళలో ఆ ప్రాణశక్తి నిల్వలు లేవని అర్థం అక్కడ. వాళ్ళ జీవితంలో ప్రమాదకరమైన మూలలో పడిపోయి ఉంటున్నారని అర్థం. వాళ్ళ జీవితంలో ప్రమాదకరమైన మూలలో పడిపోయి ఉంటున్నారని అర్థం. మత్తు మందులు, మద్యాన్ని ఉపయోగించుకునేవాళ్ళు మనోమయ ప్రాణమయ శరీరాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మత్తు మందులు, మద్యాన్ని ఉపయోగించుకునేవాళ్ళు మనోమయ ప్రాణమయ శరీరాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మానసికంగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళు ఎన్నో భయాలతో రకరకాలుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే మనిషి ఇదే దేహం అందరికీ, ఇదే తోలుకప్పును ఉన్నాం, కానీ మీ లోపల మనసులు ఎట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కో రకం. అవునా కాదా? అది విషయం. పైకి అందరూ అదే తింటున్నాము, ఏ బట్టలు వేసుకుంటున్నాము, అంతా చూస్తాను ఒకే రంగా ఉంటాం. లోపల మనసులో మాత్రం ఒకడికి భద్రకాళి ఉంటుంది, ఒకడికేమో శాంతమూర్తి ఉంటుంది, అవునా, ఒకడికేమో పిశాచి ఉంటుంది. నేను ఒకటి చెప్తూ ఉంటా, మనిషి, దేవుడు, దెయ్యం. మంచి పని చేసేవాడిని దేవుడు అంటాను. మూడు ఆత్మలే. మనిషిలో ఉండేది ఆత్మే, దేవుడిలో ఉండేది ఆత్మే, దెయ్యంలో ఉండేది ఆత్మే. అయితే మంచి పని చేసేవాడినేమో దేవుడు అంటున్నాం, చెడ్డ పని చేసేవాడిని దెయ్యం అంటున్నాం. మనుషుల్లో దేవుడు ఉంటాడు, దెయ్యం ఉంటాడు. ఇదే శరీరంలో దేవుడు ఉంటాడు, దెయ్యం ఉంటుంది. సూక్ష్మ శరీరాలకు విశ్రాంతి అవసరం లేదు. భౌతిక శరీర యంత్రాంగానికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి తీసుకోవటం అంటే ఏ పని చేయకుండా ఉండడం కాదు. విశ్రాంతి అంటే భౌతిక శరీరం ప్రాణశక్తిని తీసుకుంటూ అన్ని శరీర అవయవాల్లో, కణాల్లో నింపుకోవటం. విశ్రాంతి తీసుకుంటూ అంటే భౌతిక శరీరం ప్రాణశక్తిని తీసుకుంటూ అన్ని శరీర అవయవాల్లో, కణాల్లో ప్రాణశక్తి నింపుకోవటం. ఆత్మ తన అవధానాన్ని మరో శరీరం మీద మళ్లించటం దీని ద్వారా భౌతిక శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. అంటే ఆత్మ తన అవధానాన్ని మరో శరీరం మీద మళ్లించటం దీని ద్వారా భౌతిక శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుంది. అంటే రాత్రిపూట మనం నిద్రపోయినప్పుడు మన భౌతిక శరీరం ఏమో ప్రాణశక్తిని తీసుకుంటుంది, మిగిలిన శరీరాలతో అది పనిచేసుకుంటూ ఉంటుంది. ప్రాణశక్తి అత్యంత సూక్ష్మ స్ఫటికాల రూపంలో నాడీ మండలాల్లో, శాఖోపశాఖల్లో చెలుస్తూ శరీర అవయవాల్లో పేరుకుపోయి ఉంటున్న విషయాలన్నింటినీ కరిగిస్తూ ఉంటుంది. ఒక అవయవంలోనికి ప్రాణశక్తి ప్రయత్నపూర్వకంగా కూడా ఓ మనిషి పంపించవచ్చు. ఆ శరీర భాగాలను కూడా ప్రాణశక్తితో పునర్జీవింప చేయవచ్చు. ఇప్పుడు మన శరీరంలో ఒక చోట హెల్త్ బాగోలేదు అంటే దాని అర్థం ఏంటి? ప్రాణశక్తి లేదు. ఇప్పుడు గుండె సరిగ్గా లేదంటే దాని అర్థం ఏంటి? అక్కడ ప్రాణశక్తి లేదు. అక్కడ కాలు సరిగ్గా లేదంటే అక్కడ ప్రాణశక్తి లేదు. కానీ ప్రయత్నపూర్వకంగా చూడండి, ఒక అవయవంలోకి ప్రాణశక్తిని ప్రయత్నపూర్వకంగా కూడా ఒక మనిషి పంపించవచ్చు. ఆ శరీర భాగాలను కూడా ప్రాణశక్తితో పునర్జీవింప చేయవచ్చు. ఓ మనిషి శ్రమించి ఎంతో అలసిపోయినట్లు అనిపిస్తున్నప్పుడు మహాసూక్ష్మ ప్రాణశక్తి స్ఫటికాలు నాడీమండల సర్వస్వాన్ని, రక్తాన్ని పోషించి ఉత్తేజపరిచి ఆ మనిషిని మళ్ళీ ప్రాణశక్తితో నింపుతుంది. తన సంకల్పశక్తి ద్వారా లేదా ఊహాశక్తిని కేంద్రీకరించుకుని ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మానవుని నేర్చుకోవాలి. చూడండి, తన సంకల్పశక్తి ద్వారా లేదా ఊహాశక్తిని కేంద్రీకరింపజేసుకొని ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మానవుడు నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. శరీరంలో ఏ భాగంలోనైనా ఉన్న అస్వస్థతను తొలగించుకోవాలని అనుకున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఆ భాగానికి సంబంధించిన ప్రాణమయ శరీరంలోని ప్రతి రూపభాగం మీద ఆలోచన కేంద్రీకరించుకొని ప్రాణశక్తిని ఆ ఛాయాభాగంలోకి ప్రసరింపజేసుకోవాలి. అంటే ఎక్కడైతే మీ శరీరంలో భాగంలో ప్రాణశక్తి లేదో దాని మీద మీ దృష్టిని నిలిపినప్పుడు అక్కడికి ప్రాణశక్తి వెళుతుంది. చూడండి, ఆ భాగానికి సంబంధించిన ప్రాణమయ శరీరంలోని ప్రతి రూపభాగం మీద ఆలోచనను కేంద్రీకరింపజేసుకుని ప్రాణశక్తిని ఆ భాగంలోకి ప్రసరింపజేసుకోవాలి. భౌతిక శరీరమే ప్రాణమయ శరీరానికి ప్రతిరూపంగా సాంద్రతతో ఘనీభవించి ఉనికితో ఉంటుంది. ప్రాణమయ శరీరంలో సంభవించే ప్రాణ ప్రసారాలకు అనుగుణ్యంగానే అంగాల స్వస్థతలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. చూడండి, ప్రాణమయ శరీరం సంబంధించే ప్రాణ ప్రసారాలకు అనుగుణంగానే, అంటే ఆ శరీరంలో ఉన్న ప్రాణశక్తి ప్రవాహానికి అనుగుణంగా ఆ శరీర అవయవంలో ఆ అంగాలు స్వస్థతను చేకూర్చుకుంటాయి.
ప్రాణశక్తి బాగుంటే ఆ పార్ట్లో మీకు ఆరోగ్యంగా తయారవుతారు. మీరు పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, భయాలకు గురైనప్పుడు, అన్ని వైపుల నుంచి వివిధ అస్త్రాలకు మనం గురై ఉన్నప్పుడు, మనం కరుణను పోగొట్టుకోకుండా మన ఉదయాన్ని ప్రతీకార భావంతో చర్యలతో బలవంత పెట్టకుండా ఉన్నప్పుడు మన హృదయం చుట్టూ ప్రాణశక్తితో నిండి ఉంటుంది. అంటే మీకు ఇబ్బంది పడినా కూడా మీలో ఆ కరుణని, ఆ ప్రతీకారం నింపుకోకుండా మీరు ఉన్నప్పుడు మీ హృదయం చుట్టూతో కూడా ప్రాణశక్తితో నిండి ఉంటుంది. హృదయ కేంద్రం చుట్టూ ఉన్న ప్రాణశక్తి గోళం క్షీణించి ప్రాణశక్తి స్వీకరణ ఆగిపోయినప్పుడు మనిషి మృత్యువులోకి చేరతాడు. కానీ ఒక శక్తివంతమైన ప్రాణశక్తితో ఆ హృదయ భాగం బలపడిందంటే మానవుడు తిరిగి మళ్ళీ పునర్జీవిస్తాడు. సో దీని మీద ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? చాలు ఎంతవరకు ఈరోజు దీని మీద ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే రిలీఫ్ అవుతాం, మళ్ళీ వస్తుంది కదా, ఇంకో వ్యాధి సైడ్ ఎఫెక్ట్ అంటున్నాం కదా. ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మీ కోపం ఒక రోగాన్ని కలిగిస్తుంది, మీలో ఉన్న ద్వేషం ఒక రోగాన్ని కలిగిస్తుంది, భయం ఒక రోగాన్ని కలిగిస్తుంది, మీలో ఉన్నటువంటి ఇన్ఫాక్ట్ ఫీలింగ్ ఒక రోగాన్ని కలిగిస్తుంది. మీ గుణాలే, మీ నెగటివ్ గుణాలే మీకు రోగాలు. మీరు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ధ్యానాలు చేసినా అవి మార్చుకోనంత వరకు రోగాలు తగ్గవు. తాత్కాలికంగా తగ్గినట్టు ఉంటాయి అంతే. అవి మళ్ళీ వస్తాయి. అవి మీ గుణాల్లో మార్పు వస్తేనే రోగాలు అనేవి తగ్గుతాయి. ఏ సాధన మీరు చేసినా, ఏ వైద్యాలు చేసినా జరిగేది అదే. రోగం సృష్టించబడేది మీ గుణాల నుంచే, మీ నెగటివ్ గుణాల నుంచే రోగాలు వస్తున్నాయి. అవి మార్చుకుంటేనే ఆ రోగాలు తప్పితే లేదంటే రోజు 10 గంటల ధ్యానం చేసినా ఏమాత్రం ఉపయోగం లేదు. ఆ మనిషిని నేను ద్వేషించడం మాననంత వరకు, ఒక మనిషిని ద్వేషిస్తున్నా, దాని నుంచి నాకు ఒక రోగం వచ్చింది, రోజు 10 గంటల ధ్యానం చేస్తున్నా, లేకుతున్నాను, వాడిని ద్వేషిస్తూనే ఉన్నా, రోగం ఎట్లా తగ్గుతుంది? నాకు తగ్గదు. అది ఇప్పుడు రమణ మహర్షికి రాచపుణ్యం ఎందుకు వచ్చింది అంటే, ఆయన చూస్తున్నాం మనం. ఆయన వేరే వాడు ఏమైనా తీసుకున్నాడేమో మీకేం తెలుసు? అర్థమవుతుందా? ఇప్పుడు వేరే వాడు ఏమైనా తీసుకున్నాడేమో, లేదు నేను శరీరం కాదని చూపించాడేమో. ఆయన కాలుగా ఆపరేషన్ చేశారు, ఆయన మొత్తం చేసిన వాడు తీసుకోవాలంటే నేను శరీరం కాదనేది ఆయన చూపించాడు. మరి మనం అట్లా ఉండగలుగుతున్నావా? మరి రమణ మహర్షి ఎట్లా పోల్చుకుంటాం మనం? అసలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ పని చేశారు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? అంటే రమణ మహర్షి అంటే శరీరం కాదు అనేది ఆయన క్లియర్గా చూపించాడు. అక్కడ నేను శరీరం కాదు, నేను వేరే అనేది అని చూపించాడు ఆయన. ధ్యానం చేస్తే రోగాలు రాకూడదని కాదు, అక్కడ వచ్చినా నువ్వు ఎట్లా ఉన్నావని అక్కడ ఇంపార్టెంట్. ఆయన వచ్చింది, ఆయన ఎట్లా ఉన్నాడు ఆయన. ఇప్పుడు చాలామంది మాస్టర్స్ ఏం చేస్తారంటే, అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ యొక్క నెగటివ్ ఎనర్జీని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు రిసీవ్ చేసుకుని దాన్ని చేంజ్ చేస్తారు. ఇప్పుడు మీరు పత్రికా దగ్గరికి వెళ్తారు, వెళ్ళినప్పుడు మీరు చాలా ఇరిటేషన్తోనో, ఒక బాధతోనో ఏదో వెళ్తారు, ఇబ్బందితో వెళ్తారు. కానీ వచ్చేటప్పుడు చాలా ఆనందంగా వస్తారు మీరు. అంటే ఏమైంది అక్కడికి వెళ్ళినప్పుడు? మీ ఎనర్జీ మారింది అక్కడ. కానీ ఆయన సఫర్ అవుతాడు. ఆయన సఫర్ అవుతే ఏం చేస్తాడు? ఆ ఎనర్జీని ఆయన మార్చుకుంటాడు. ఇప్పుడు జనాభా గుద్దించుకుంటామో, కాళ్ళు తొక్కించుకుంటామో, రకరకాలు వాళ్ళ మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి. అర్థమవుతుందా? వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి మీరు, వాళ్ళుగా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు తినడాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. వాళ్ళు తినడాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఏం సపోర్ట్ చేసినట్టు అవుతుంది వాళ్ళతో? చికెన్ మటన్ తినమంటారా? అది తినమంటారా? వాళ్ళు మీరు వద్దంటున్నారా? తినమాకండి మీరు, మీ జీవితం మీ ఇష్టం. ఇప్పుడు ఒకటి చెప్తే గుర్తుంచుకోండి, మీ జీవిత భాగస్వామిని మీరు ఎన్నుకున్నారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం కోసం
వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కోసం మీరు ఆ మనిషిని తెచ్చుకున్నారు. గుర్తుంచుకోండి. మీరు ఆ మనిషి అట్లా ఉన్నాడు మీ జీవితంలో అంటే మీ జీవితంలో ఎందుకున్నాడు ఆ మనిషి అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మీరు అటువంటి కుటుంబంలో మీరు ఎందుకు వెళ్ళారు అనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎదుటి మనిషిలో చూడమాకండి ఎప్పుడు ప్రాబ్లంని, మీలో చూడండి ప్రాబ్లంని. వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని ఎందుకు అంటున్నారు, అది మీరేం మారాలి అక్కడ అనేది చూసుకోండి. అంటే వాళ్ళేం మారాలి కాదు, అక్కడ మీరేం మారాలి. చిన్నపిల్లలు మారాలని మనం కోరుకుంటాం కదా, మారాలి చిన్నపిల్లలు మనం చెప్పినట్టు వినాలి, చెప్తే వినాలి అనుకుంటాం కదా, తప్పులేదు కదా తల్లిదండ్రులు పిల్లలు చెప్పడం. చిన్నపిల్లలాగా మీరు మారాలి. మీరు వాళ్ళని మీలాగా మార్చడం కాదు చేయాల్సింది, మీరు చిన్నపిల్లలాగా మారాలి. వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు, మనం కరెక్ట్గా ఉండం. అర్థమవుతుందా? పిల్లలలాగా మనం మారాలి. ఆ పిల్లల్లా మారడం కోసం ధ్యానం చేస్తాను. అంటిల్ యూ బికమ్ ఏ చైల్డ్ కాండ్ అనేది కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని నువ్వు చిన్నపిల్లలుగా మారాలి. అటువంటి గుణాలు ఉండాలి. ఇప్పుడు మనం అంతా పెరిగే కొద్ది చెత్త అంతా పోగు చేసుకున్నాం మనం, వాడు కూడా ఏదో చేస్తున్నాం మనం. మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నారు రోజు? ఎంతసేపు కూర్చున్నారు? అబ్బో 2 గంటలు ధ్యానం చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇంకా ప్రేమగా ఉండండి వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో. సరిపోవట్లే మీరు చూపించే ప్రేమ. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రేమ అనేది చాలా హైయెస్ట్ ఎనర్జీ, లవ్ ఎనర్జీ అని చాలా, దానికి ఎవడైనా లొంగిపోతాడు. కాకపోతే మనం ప్రేమతో ఉంటాం, అధికారంతో ఉంటాం. అధికారంతో చిన్నపిల్లాడు కూడా 6 నెలల పిల్లాడు కూడా మన మాట వినడు. అవును కదా? 1 సంవత్సరం పిల్లాడు చేతిలో తాక్కున్నా వాడు ఊరుకోడు. అంటే వాడు అంటాడు. మరి అట్లాంటి వాళ్ళని పెద్దవాళ్ళు కంట్రోల్ చేయాలని చూస్తాం. వాళ్ళు ఎట్లా కంట్రోల్ అవుతారు? వాళ్ళని వాళ్ళుగా యాక్సెప్ట్ చేయాలి మనం. వాళ్ళ స్థితిని మనం అట్లా యాక్సెప్ట్ చేయాలి. నువ్వు మనం ధ్యానం చేయగానే మనం మా యోగులు అయిపోయామన్నట్టుంటే వాళ్ళు ఊరుకుంటారండి. వాళ్ళు మననే ఇంకా రెడీ చేయడానికి తయారైన వాళ్ళు, ఇంకా బాగా మన సానబట్టడానికి. అర్థమైందా? ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్ ఉంటాడు, ఒక అతను ముద్దుపెట్టి చెప్తాడు, ఒక అతనేమో మంచిగా చెప్తాడు, ఒకడు మొట్టిగా చెప్తాడు, ఒకడు ప్రేమగా చెప్తారు. స్టూడెంట్కి ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా మాస్టర్ చెప్తాడు. అవునా కదా? అట్లాగే మనం కూడా మన లైఫ్లో ఎట్లా చెబితే మనం వింటామో అటువంటి వాడు మన లైఫ్లో తెచ్చుకుంటాం. మన కుటుంబంలోకి పర్టికులర్గా బయట వాళ్ళు తప్పించుకుంటారు, కానీ కుటుంబంలో వాళ్ళు మనం తప్పించుకోలేం కదా. ఇప్పుడు నాకు ఈరోజు మీరు కనబడ్డారు, మళ్ళీ నాకు కనబడతారా కనబడరు. కానీ కుటుంబంలో వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటాం మనం? తెచ్చినట్టు వాళ్ళు వాళ్ళ మాట వినాల్సిందే, మారాల్సిందే మనం. సో మనం ఏ స్టాండర్డ్ వాళ్ళు కావాలో మనం తెచ్చుకుంటాం. మనం మంచిగా చెప్పేవాళ్ళు కుటుంబంలోకి రాతే వింటాం అనుకుంటే మంచిగా చెప్పేవాళ్ళు తెచ్చుకుంటాం. మొట్టి చెప్తేనే వింటాం అనుకుంటే మొట్టి చెప్పేవాళ్ళే తెచ్చుకుంటాం. జీవాత్మ ప్రపంచ నియమాలను బుక్ చదవండి. సో ఎంతమంది చదివారా బుక్? అది చదివారా? బాగుందా బుక్? అది నా బుక్ చదవండి. బుక్ చదివితే కొంత అర్థం అవుతుంది, ఎటువంటి వాళ్ళని మన లైఫ్లో తెచ్చుకుంటాం అనేది అర్థమవుతుంది. ఒకటి చెప్పంటారా, మీ సాధన పెరిగే కొలది మీ చుట్టూతా చేంజ్ వస్తుంది. మీరు సాధన ఇంకా పెంచండి అంతే. అక్కడ అర్థమైందా? ఈ సాధన మీరు పెంచండి అంతే. సరే, మెడిటేషన్లో కూర్చోండి 10 నిమిషాలు అందరం. శ్వాస మీద ధ్యాస. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. ప్రాణశక్తిని ఆహ్వానించుకుందాం. ప్రాణశక్తి నా అణువణువు నా బ్రహ్మరంధ్రం ద్వారా నా అణువులోకి వెళ్ళాలనుకోండి. మీ ప్రతి అవయవము కూడా ప్రాణశక్తిని ఉండాలనుకోండి. మీ సూక్ష్మ శరీరాలన్నీ కూడా ప్రాణశక్తిని ఉండాలనుకోండి.
సూక్ష్మ శరీరాలన్నీ కూడా ప్రాణశక్తి కలిగినవి. మీ చుట్టూతో కూడా ఒక ప్రాణశక్తి ఒక బాల్ లాగా ఫామ్ అవ్వాలనుకోండి. మీ పెండింగ్ వర్క్స్కి ప్రాణశక్తి వెళ్ళాలనుకోండి. ఎవరిలో అయితే మార్పు రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ప్రాణశక్తి వెళ్ళాలనుకోండి. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలి అని సంకల్పించండి. నేను దివ్యాత్మ స్వరూపాన్ని అనే ఆత్మస్థితిలో ఉండండి. నా ద్వారా ప్రాణశక్తి ప్రవాహాలు ప్రవహించి విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలనుకోండి. శాకాహార ప్రచారాలు చేసే వాళ్ళకి వెళ్ళాలనుకోండి. పిరమిడ్స్ కట్టే వాళ్ళకి వెళ్ళాలనుకోండి. మీరు ఎంతగా ఆ ప్రాణశక్తిని మరి పంపిస్తూ ఉంటారో అంతగా వస్తూ ఉంటుంది. పిఎంసికి వెళ్ళాలి అనుకోండి. పిఎంసి ద్వారా ఈ ఆత్మజ్ఞానము, ధ్యానము ఈ భూమండలం అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఈ ప్రాణశక్తి ఉపయోగపడాలనుకోండి. ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితి చేరడానికి, భౌతికంగా అత్యున్నత స్థితి చేరడానికి ఏవైతే నాలో అడ్డుపడుతున్నాయో వాటన్నిటినీ నేను వదిలివేస్తున్నాను ఇష్టపూర్వకంగా అని చెప్పండి. మన ఎదుగుదలకు అడ్డుపడే ఏవి కూడా మనతో ఉండాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వదిలేద్దాం. ఇప్పటిదాకా మన జీవితంలో ఉన్న వాళ్ళందరినీ క్షమిద్దాం. అన్కండిషనల్గా క్షమిద్దాం. వాళ్ళని మనమే మన లైఫ్లోకి తెచ్చుకున్నాం మనం నేర్పించడం కోసం. ఇప్పటిదాకా జరిగిన జీవితాన్ని అంగీకరిద్దాం. అది ఎట్లా ఉన్నా అంగీకరిద్దాం. ఆ జీవితం నుంచే ఈరోజు ఈ ధ్యాన స్థితిలోకి వచ్చాం. ధ్యానం చేస్తున్నాం. ఓ గొప్ప స్థితి, ధ్యాన స్థితి అంటే ఒక గొప్ప స్థితి. మన ఎదుగుదలలో ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాల నుంచి వాటి ద్వారానే ఈ గొప్ప మార్గంలోకి వచ్చాం కాబట్టి జీవితాన్ని అంగీకరిద్దాం. ఆ ప్రాణశక్తిని మీ ఇంటికి పంపించండి. మీ ఇల్లంతా కూడా ప్రాణశక్తితో నిండాలని చెప్పండి. ఎరుకతో
Last 2 minutes. పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేయాలి. లాస్ట్ 1 minute. Seconds. Seconds. 5, 4, 3, 2, 1, 0. ప్రాణశక్తి ధన్యవాదాలు తెలియజేయడం. దానిని ఆరోగ్య